ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి తారీఖు జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట, కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర, అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందట, కౌస్తుభమణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభం అవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రుడి యొక్క బలం, సూర్య భగవానుడి యొక్క బలం ఉన్నాయి. సూర్య భగవానుడు మళ్ళీ 17వ తారీఖు నుంచి 1000లోకి వచ్చేస్తాడు. బుధుడు క్యాలిక్యులేషన్స్ కాస్త అనుకూలమైన వాతావరణం అన్నది. మిగిలిన గ్రహాల యొక్క పెద్ద బలాలు ఏమీ లేవు. ఎంచేతంటే గురుడు 1000లో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ప్రవాహానికి ఎదురు ఈదేటట్లుగా ఉన్నాయి చెప్పాలంటే. ఒక్క చంద్రుడి యొక్క బలం మాత్రం అనుకూలంగా. చంద్రుడు వార ప్రారంభంలో అనుకూలం, వారాంతం అనుకూలం, వార మధ్యలో అకాల భోజనము, శ్రమ, చిన్న చిన్న స్వల్పమైన సమస్యలు ఉండవచ్చు. అంచేత ఏదైనప్పటికీ కూడా నిదానంగా ముందుకు స్టెప్స్ వేయడం చాలా మంచిది. ప్రతి పని కూడా శ్రమ ఎక్కువ అవుతుంది.
ఆలస్యం అవుతుంది, నిదానంగా ఉండాలి. విద్యార్థులకి కష్టంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ సర్దుబాట్లు ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా ఒప్పందాల విషయం, వ్రాత పనుల విషయం ఏదో చేద్దాం అనుకుంటాం. మీ ఊహ వేరు, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వేరు. ఈ రీతిగా ఉంటుంది. మీరు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బులు వాళ్ళ లైన్లో క్యూలో ఎదరికి వచ్చేస్తూ ఉంటారు, మీకు రావాల్సినవి మాత్రం రావు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు, మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే మీరు ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు, చేయగలనేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వేళకి విందులు, భోజనాలు ఇవన్నీ కూడా ఏమీ తప్ప బ్రహ్మాండంగా సాగుతాయి. అయితే మనం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు మాత్రం అవ్వవు. అంచేత అవి అవ్వాలి అంటే నవగ్రహ ప్రదక్షిణే కాదు, శనికి తైలాభిషేకాలు చేయాలి, తిలదానం ఇవ్వాలి. ఇప్పుడు మహాశివరాత్రి నాడు మరి మనకి తప్పకుండా మహాశివరాత్రి నాడు శివ దర్శనం చేయండి, శివుడికి అభిషేకం చేయండి, శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ ఉండండి. మరి అలా చేస్తూ దైవ బలాన్ని కనుక సాధించినట్లయితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అష్టమ శని దోషం కాబట్టి ఓం శం శనై చరాయ నమః అని శని మంత్రాన్ని పఠించండి, విజయం మీ వద్ద ఉంటుంది. ఏదో నిప్పుల బాధలో అంటే అసంతృప్తిగా, లేజీగా, పనులు ఉత్సాహంగా చేయకుండా మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఇంచేత గ్రహములన్నీ కూడా స్తబ్దతగా ఉన్నప్పుడు విద్యార్థులు చేద్దాంలే అనుకుంటారు. రాజకీయ నాయకులకు అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కూడా ఈవేళ కాకపోతే రేపు కాదు ఎల్లుండాను అనుకుంటూ ఉంటారు, ఇన్ టైంకి వెళ్ళరు. వ్యాపార పరంగా కూడా అంతంత బద్ధకిష్టులుగానే ఉంటారు. అంటే మొత్తం మీద అంటే ఎందు గురించి ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రాశి వారికి, ధనుర్రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. ఏదో వేళకి తిండి తింటారు. విద్యార్థులు అంతంత మాత్రంగా ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా అంతే. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు మనం ఏం చేయాలి? గ్రహములు సామాన్యంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలను అనే విల్ పవర్, ధైర్యం, మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ అయితే అవుతుంది, శ్రమలోనే ఆనందాన్ని పొందాలి. శ్రమాన్ని భయపడితే ఎలాగా? శ్రమలోనే ఆనందం, ప్రవాహానికి ఎదురు ఎదాలి, విజయం సాధించాలి. దీనికి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, శనికి నూనె పొయ్యండి, తైలాభిషేకాలు చెయ్యండి. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, మంచి ఫలితాలు పొందగలరు.